మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం ద్వాదశ రాశులకు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం తంత్రజ్యోతిషం అనేటువంటి విధానంలో చెప్పుకోబోతున్నాం. ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ కందాయ ఫలాలు, రాజ్యపు జవమానాలు, ఆదాయ వ్యయాలు అనేవి ఇక్కడ తంత్రజ్యోతిషం ప్రామాణికంగా తీసుకోదు. ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతుల యొక్క ప్రయాణాలను అనుసరించి మాత్రమే ప్రధానంగా ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రగ్రహం 30 రోజులకు ఒకసారి ఖగోళాన్ని చుట్టూ వస్తుంది, 360 డిగ్రీలు చుట్టేస్తుంది. అదేవిధంగా నెలకోసారి మాత్రమే ప్రయాణించేటువంటి గ్రహాలు రాశి మారుతూ ఉంటాయి. శుక్రుడు, బుధుడు, రవి ఇలా. మరి నెలన్నరకు ఒకసారి అంగారకుడు ప్రతి ఒక్క రాశిని దాటుతూ ఉంటాడు. కాబట్టి దీర్ఘకాలికంగా సంవత్సరం పాటు ఉన్నటువంటి గురువు, సంవత్సరంన్నర పాటు ఉన్నటువంటి రాహుకేతువులు, అదేవిధంగా 2.5 సంవత్సరాలకు ఒకసారి రాశి మారేటువంటి శని గ్రహాల యొక్క బలాబలాన్ని తీసుకుని మాత్రమే తంత్ర జ్యోతిషంలో ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్లకు ఎలా ఉందంటే, మార్చి వరకు అర్ధాష్టమ శని, మార్చి తర్వాత పంచమ స్థానంలోకి శని భగవానులు వారు ప్రవేశిస్తున్నారు. అదేవిధంగా మే 18 వరకు పంచమ స్థానంలో, లాభస్థానంలో ఉన్నటువంటి రాహుకేతువులు అప్పటి వరకు ఉండి తర్వాత చతుర్థ, దశమ స్థానంలోకి వస్తున్నారు. అదేవిధంగా మే 15 వరకు గురుగ్రహం 7వ స్థానంలో ఉంటూ అప్పటి నుంచి అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు. రాశ్యాధిపతి ఉన్నటువంటి అంగారకుడు ఆగస్టు వరకు మిథున, కర్కాటక రాశుల్లో స్తంభిస్తూ, వక్రిస్తూ, నీచబడుతూ, శత్రుస్థానాలకు వెళ్తూ చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు. తదుపరి ఆగస్టు నుంచి ఆయన ముందుకు రుజుమార్గంలోకి ప్రవేశిస్తారు. సంచార రీత్యా చూస్తే వృశ్చిక రాశి వాళ్లకు అర్ధాష్టమ శని వదిలింది, పంచమ శని కూడా అంత మంచివాడేం కాదు. ఈ రాశికి శని పాపగ్రహమే. అదేవిధంగా రాహు కూడా చతుర్థ స్థానంలోకి వస్తున్నాడు. రాహు పాపగ్రహమే. చతుర్థ స్థానంలో రాహు ఉంటే సంబంధం లేని విషయాలు నెత్తికి వస్తాయి, సంబంధం లేని మాటలు పడాల్సి వస్తుంది. మీ స్వగ్రామంలో మీకు సంబంధం లేని సమస్యలు వస్తాయి. మీ గృహంలో ఏదైనా మార్పులు, చేర్పులు, వాస్తు దోషాలు సవరించడానికి అవకాశం ఉంటుంది. లాభంలో ఉంటే కేతువు దశమస్థానంలోకి వెళ్తున్నాడు. కేతువు దశమస్థానంలో ఉంటే వృత్తిరీత్యా తడబాట్లు, వృత్తి చేసేటువంటి పని, ఉద్యోగము, వ్యాపారము వీటిలో కొన్ని తడబాట్లకు లోనవుతారు. సొంత నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా నష్టపోతారు. ఏది సెట్ కాదు. కొంచెం ఈ 18 నెలల పాటు చాలా పనులు చేసేస్తారు మీరు. అంటే ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, అది ఎట్లుంటుంది, ఇది ఎట్లుంటుంది, ఎక్స్పెరిమెంట్ చేసేదానికి అవకాశాలు ఎక్కువగా వచ్చేస్తాయి. కేతు అంటేనే తలలేని గ్రహం. వృత్తిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియదు. కొత్త ప్రయోగాలు చేసేదానికి, ఆ పరిపక్వత లేనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, అపరిపక్వమైనటువంటి పనులు చేసేదానికి కేతు బాగా దోహదం చేసేస్తాడు. జన్మజాతకంలో ఎవరైనా 10వ ఇంట్లో కేతు ఉంటే వాళ్ళు ఇంకా ప్రపంచంలో అన్ని వ్యాపారాలు చేయాలని ట్రై చేస్తారు, దేంట్లో సెట్ కారు. ఎందుకంటే ఆయన దేంట్లో పూర్ణత్వం ఇవ్వడు. ఇప్పుడు మీకు 10వ స్థానంలో గోచారంలోకి వస్తున్నాడు. కాబట్టి మీరు చేస్తున్నటువంటి వాటిల్లో నిర్ణయాలు మార్చుకుంటే మాత్రం నష్టపోతారు, మార్చుకోకపోయినా నష్టపోతారు అనే విధంగా తయారు చేసేస్తాడు. రాహు 4 గంటలకు వచ్చినప్పుడు మీ స్వగ్రామంలో ఉంటే మాత్రం మీకు సమస్యలు అధికం. ఎప్పుడో ఏదో జరిగిన దాన్ని కడుపులో పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు కొత్తగా సమస్యలు సృష్టిస్తారు. 4 వీలంటే మీ స్వగ్రామం, మీరు వేసుకునే వస్త్రం. కాబట్టి వాటి వల్ల మాటలు పడడం, వాటి వల్ల డబ్బులు నష్టపోవడం, వాటి వల్ల మీ టైం వేస్ట్ కావడం లాంటివి జరుగుతాయి. వీటన్నిటికీ దైవబలం యాడ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు చెప్తున్నాము బాగలేదంటే భయపడాల్సిన అవసరం లేదు. దైవబలం ఎప్పుడు ఏ స్థితిలోనే కాపాడుతుంది. విన్నింగ్ షాట్ మీ చేత కొట్టిస్తుంది. దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. గురువు అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు. అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి గురువు స్థాన బలం కోల్పోతున్నాడు, శత్రు స్థానంలోకి వెళ్తున్నాడు. మీ ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడు, కానీ అతను ఉన్నత స్థానం మాత్రం అష్టమ స్థానము. అష్టమ స్థానము అతనికి నైసర్గికంగా శత్రుస్థానము. కాబట్టి గురువు పెద్దగా మీకు బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితిలో లేడు. గురువు మామూలుగా జనరల్గా షుగర్కి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లానికి, మలబద్ధకానికి, అజీర్ణానికి, ఒక విధమైనటువంటి వెన్నునొప్పికి, ఈ తల వెనుక భాగం మెదడు కూడా గురువే కాబట్టి తలనొప్పికి కూడా మీకు వచ్చేందుకు అవకాశం ఉంది. 10వ ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి వృత్తి స్థానంలో సరైన నిర్ణయాలు లాగా మీకు తలపోటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ గురువు అంత సంపూర్ణంగా మీకు ఫలితాలు వచ్చేదానికి సిద్ధంగా లేడు. పంచమ స్థానంలో శని, పంచమ శని ఉన్నవాడి పంచన కూడా ఉండకూడదని ఒక సామెత ఉంది. అంటే మనస్సులోకి శని వస్తున్నాడు, మీ ఆలోచన, మీ నిర్ణయంలోకి శని వస్తున్నాడు, మీ కులదైవం అనే స్థానానికి వస్తున్నాడు. శని అక్కడ బద్ధకాన్ని ఇచ్చేస్తాడు. ఇంకా లేస్తా, 5 నిమిషాలు లేస్తా అంటూ నిదానంగా లేయడం, తెల్లవారితో హుషారుగా లేయలేకపోవడం. శని మందగ్రహం కాబట్టి సంతోషాలు అనేవి మీరు పొందాలనుకుంటే దాంట్లో మీకు నిరుత్సాహాన్ని, నిర్లిప్తతను ప్రసాదిస్తూ ఉంటాడు. ఆ పంచమాధిపతి కూడా వెళ్ళి అష్టమంలో కూర్చున్నాడు. పంచమాధిపతి అష్టమంలో కూర్చున్నప్పుడు కొన్ని పిచ్చి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. ఆయుష్ స్థానము, పంచమ స్థానము, ఆలోచన స్థానము. అప్పుడు ఆ ఆలోచన అనేది ఆయుష్ స్థానం కాబట్టి అనవసర ఆలోచనలు కలిగేదని అవకాశం ఉంది. 10వ స్థానంలో కేతు వృత్తిలో తడబాట్లు, సడన్ గా లాస్ వచ్చేయడము, పార్ట్నర్షిప్ లో గొడవలు వచ్చేయడము, మీరు కొత్తగా ప్రారంభించినవి ముందుకి పికప్ కాకపోవడము లాంటివి ఉంటాయి. అంగారకుడు ఆగస్టు వరకు తడబాటులోనే ఉన్నాడు. కాబట్టి ఈ గ్రహ
గతుల రీత్యా వృశ్చిక రాశి వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. దైవ బలము ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనే కాపాడుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన వృశ్చిక రాశి వాళ్లకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ రాశికి అధిపతే అంగారకుడు. అంగారకుడు అధిష్టాన దైవమే సుబ్రహ్మణ్య స్వామి. కేతు గ్రహానికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి. అదేవిధంగా గురు దక్షిణామూర్తి ఆరాధన. గురువు దక్షిణామూర్తిని ఆరాధన చేయడం వల్ల, గురు దత్తాత్రేయులు ఆరాధించడం వల్ల, రాఘవేంద్ర స్వామి లాంటి గురువులను ఆశ్రయించడం వల్ల, ఏదైనా పీఠాలు, ఆశ్రమాలు, సన్యాసులు, సాధులు అనేటువంటి విషయాన్ని మీరు పట్టుకోవడం ద్వారా గురువుల యొక్క అనుగ్రహంతో మీకు పరిస్థితులు సానుకూల పడుతూ వస్తాయి. సింపుల్గా ఇంతే చాలు. ఇప్పుడు శనిగ్రహాన్ని అనుకూలం చేసుకోవాలనుకుంటే స్థానబలం వచ్చే శని గ్రహం మీకు అంత అందుబాటులోకి లేదు. ఒకవేళ మీరు ప్రసన్నం చేసుకోవాలన్నా కానీ అంత ఈజీగా అనుగ్రహించడు. ఏమున్నా గురువుని, అంగారకుడిని, కేతువుని వీళ్ళని యాక్టివేట్ చేసుకుంటే చక్కగా మీకు ఈ సంవత్సరం చెప్పుకోవడానికే కష్టాలు ఉంటాయి, కానీ వాటిని అధిగమించడానికి కావాల్సిన బలం మీ దగ్గర ఉంటుంది. కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు అతి విశ్వాసం, ఆత్మవిశ్వాసం పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా పోవడం మంచిది. మీ స్వగ్రామాల్లో మీకు సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా అది రాహు వల్లనే. వాహన స్థానము, ఏదైనా మీరు వాహనాలు కొని అమ్ముతూ చేస్తున్న వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, కమ్యూనికేషన్ అంటే ఈ మొబైల్ రిపేర్ చేసేవాళ్ళు, ఆ షాపులు ఉన్నవాళ్ళు, అదేవిధంగా కొత్త మొబైల్ షాప్ పెట్టుకున్న వాళ్ళు, దీనికంతా రాహువే కారణం. ఇంటర్నెట్ సంబంధితమైనటువంటి ఇంటర్నెట్ సెంటర్లు పెట్టుకున్న వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు, ఈ రాశిలో వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. రాహు ఏం చేస్తాడంటే ఇది చెయ్యి, అది చెయ్యి, నీకు అంత వస్తుంది, నీకు ఇంత వస్తుంది అని చెప్పేదానికి ఒకడు వస్తాడు. రాహులాగా వస్తాడు. చెప్పి తన టాలెంట్ ఎక్సలెంట్గా ఉంటాను నేను అన్ని, తన అనుభవం అంతా చెప్పి మీ దగ్గర ఇన్వెస్ట్ చేయించి ఫైనల్గా ఉసూరుని వెళ్ళిపోతాడు. పెట్టుబడి మీద పోతుంది అంతే. ఆయన పట్టుకున్న కొట్టలేరు, తిట్టలేరు, అదేం వెనుకరాదు. ఆ రాహు అంటేనే ఒక మోసం. కాబట్టి 4వ స్థానానికి వస్తుంది, కాబట్టి గృహస్థానానికి వస్తుంది, అంటే మీకు సమీపంగా వస్తుంది అనమాట. కాబట్టి ఈ విషయాలు కేర్ఫుల్గా ఉండండి. వీటిలో జాగ్రత్తలు తీసుకుంటూ మీరు దైవబలాన్ని పెంచుకుంటే చాలు. సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయండి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఫోటో మీరు వాల్పేపర్గా పెట్టుకోండి, రింగ్ టోన్గా పెట్టుకోండి. చక్కగా కందషష్ఠి కవచము, సుబ్రహ్మణ్య కరావళమ స్తోత్రం లాంటివి ప్రతిరోజు మీ ఇంట్లో మీ ఆ శబ్దం వినిపిస్తూ ఉంటే కూడా మీ గ్రహ వ్యతిరేకతలు మొత్తం కూడా భస్మం అవుతాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ధైర్యంగా నిశ్చింతగా ఉండొచ్చు. సుబ్రహ్మణ్య స్వామి మీకు వన్ మ్యాన్ షో చూపిస్తాడు. ఆయన నమ్ముకోండి చాలు. శుభం.